ఈ దినము జనసేన పార్టీ తరఫున కదిరి జనసేన పార్టీ తరఫున నేను తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు, సెక్రటరీ మహేష్, తర్వాత లోకేష్, సెక్రటరీ గంగరాజు, ఇంకా ఇతర జనసేన పార్టీ నాయకులతో కలిసి మన నూతనంగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి మా మండల రెవెన్యూ ఆఫీసర్ మురళీకృష్ణ గారికి ఏదో మా తోచిన గాటికి మా సిద్ధు చిరు సన్మానం చేసి మా కదిరి పట్టణంలో ఉన్నటువంటి సమస్యల గురించి ముఖ్యంగా వచ్చేసి హిందూ శ్మశాన వాటికి స్థలం కేటాయించాలని, తర్వాత ఆర్ఎండ్ బంగ్లా దగ్గర అక్కడ తరచూ ఆక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ స్పీడ్ ఆరించాలని, ఇతరత్ర సమస్యలు ప్రస్తుత కదిరి ఎంఆర్ఓ గారికి తెలియజేయాలని, వాటికి సానుకూలంగా మా ఎంఆర్ఓ గారు స్పందించి వాటిని సానుకూలంగా స్పందించి వాటి చేస్తామని చెప్పినాడు, మాట ఇచ్చినారు. కాబట్టి ఇందు మూలంగా మేము నా జనసేన కార్యకర్తలతో పాటు ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ వివరించుకుంటున్నాను. జై జనసేన. ఈరోజు కదిరి తహసీల్దార్ వారికి మన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు గారి చిత్రపటాన్ని అందించి కదిరి పట్టణంలో చాలా వరకు గతంలో ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనాయని, వాటి పరిరక్షణ కోసము ఎన్నో కాలువలు, చెరువులు, కుంటలు ఇలా అన్నీ ఆక్రమణకు గురయ్యాయని మన స్థానిక తహసీల్దార్ మురళీకృష్ణ గారికి విషయం తెలియజేశాం. జనసేన పార్టీ తరఫున కదిరి పట్టణ అభివృద్ధి కోసం, కదిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, అదేవిధంగా ఎక్కడైతే ఈ చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయో వాటిని కూడా పరిరక్షించి కదిరి పట్టణ ప్రజలకి ఇటువంటి కబ్జాల నుంచి తొలగించాలని మేము స్థానిక తహసీల్దార్కి అభ్యర్థించుకున్నాం. కొన్ని సంవత్సరాల తరబడి జనసేన పార్టీ తరఫున హిందూ శ్మశాన వాటికకు ఎన్నోసార్లు అర్జీలు కూడా ఇచ్చాం. వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టమని అని చెప్పి మేము కదిరి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కాయల చలపతి గారి ఆధ్వర్యంలో మరియు పట్టణ కమిటీ సభ్యులంతా కలిసి ఆయనకు వినవించుకున్నాం. కదిరి పట్టణ అభివృద్ధి కోసం జనసేన పార్టీ తరఫున, స్థానికుల తరఫున మేము ఎప్పుడూ మీకు తోడ్పాటు అందిస్తామని తెలియజేయడం జరిగింది.